హే ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు 'హర్ష వండర్లస్ట్' యూట్యూబ్ ఛానల్. హిందువులకి ప్రతి ఒక్కరికి లైఫ్‌లో ఒక్కసారైనా కేదార్‌నాథ్ వెళ్ళి, అక్కడ దేవుడిని దర్శించుకోవాలని జెప్పేసైతే కోరికైతే ఉంటదనమాట పక్కా. సో, నాకైతే ఎప్పటినుంచో ఉంది. సో, నేను 2024లో మే 28 అయితే నేను కేదార్‌నాథ్ ఎళ్ళాను. సో, నా డ్రీమ్ అయితే ఫుల్‌ఫిల్ అయిందనమాట. ఈ వీడియోలో మొత్తం మనం అక్కడ ఎక్కడ స్టే జేయాలి? అక్కడికి వెళ్ళాలంటే ఎలా? అండ్ దానికి ప్రాసెస్ ఏంటి? అక్కడ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? సో, మొత్తం ఫుల్ ట్రిప్ డీటెయిల్స్ అండ్ విత్ బడ్జెట్‌తో అయితే చెప్తాననమాట. సో, ముందుగా మనం కేదార్‌నాథ్ చేరుకోవాలి అంటే, మన తెలుగు స్టేట్స్ నుంచి మనం ఫస్ట్ అయితే ఢిల్లీ అయితే రీచ్ అవ్వాలనమాట. సో, మన తెలుగు స్టేట్స్ నుంచి అయితే ఢిల్లీకి నంబర్ ఆఫ్ ట్రైన్స్ అనేది అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ఈవెన్ మనకు ఫ్లైట్ కూడా అవైలబుల్‌గా ఉంది. సో, మనం ఫస్ట్ ఢిల్లీకి ఫ్లైట్‌లో అయినా ఎళ్ళొచ్చు ఆర్ ట్రైన్‌లో అయినా ఎళ్ళొచ్చనమాట. మనం ఢిల్లీ రీచ్ అయిన తర్వాత ఏం చేయాలంటే, ఢిల్లీ టు రిషికేష్ మనం బసెస్ ముందే బుక్ జేసుకోవాలనమాట. నార్మల్ ఆర్డినరీ బసెస్ అయితే రూ. 400 ఉంటది. అదే వోల్వో ఏసీ బసెస్ అయితే రూ. 1000 దాకా ఉంటదనమాట. ఇవి మనం ముందే బుక్ జేసుకుంటే చాలా బెటరు. ఎందుకంటే అప్పటికప్పుడు మనకు దొరకవనమాట. ఇది మొత్తం జర్నీ గూడా 6 అవర్స్ అయితే పడతది. వన్స్ మనం రిషికేష్ రీచ్ అయినాక రిషికేష్ టు మళ్ళా సోన్‌ప్రయాగ్ అయితే పోవాలనమాట. సో, అదొక 6 అవర్స్ పడతది మనకు. ఈ సోన్‌ప్రయాగ్ ఎళ్ళడానికైతే మనకు రిషికేష్ టు సోన్‌ప్రయాగ్ బసెస్ అయితే ఉంటాయి. అది గూడా అరౌండ్ 300-400 పడతది. అండ్ మనకు క్యాబ్స్ గూడా అవైలబుల్‌గా ఉంటాయనమాట. షేరింగ్ క్యాబ్స్. అది ఆల్‌మోస్ట్ రూ. 1000 వరకైతే పడతదనమాట. సో, ఇలా వద్దు అనుకుంటే మనకు చాలా అయితే ట్రావెల్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఈవెన్ ఢిల్లీలో ఉన్నాయి, రిషికేష్‌లో ఉన్నాయి, ఈవెన్ మన ఆంధ్రాలో గూడా ఉన్నాయన్నమాట. సో, వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళ దాంట్లో గాని మనం జాయిన్ అయినామంటే వాళ్ళు ఒక 20, 15 పీపుల్ అట్లా బ్యాచ్ అయితే తీసుకోపోతా ఉంటారు. సో, మనల్ని ఢిల్లీ టు ఢిల్లీ గాని, హైదరాబాద్ టు హైదరాబాద్ గాని తీసుకెళ్ళి మళ్ళీ మనల్ని తీసుకొనొస్తారనమాట. సో, అలాంటియైతే ట్రై జేయండి. సో, అప్పుడైతే మనం రూమ్స్ బుక్ జేసుకోవాల్సిన అవసరం లేదు. ఏం అవసరం లేదు. నేనైతే ట్రావెల్ కంపెనీ నుండే ఎళ్ళాననమాట. ఎందుకంటే, సో, మనం ఫుల్ జర్నీ జేసి అలసిపోయుంటాం. సో, అప్పుడు మనం రూమ్స్ ఎతుక్కోవడం ఇదంతా ఎందుకని జెప్పేసి నేనైతే ఒక ట్రావెల్ కంపెనీ నుండి అయితే ఎళ్ళాననమాట. ఆ ట్రావెల్ కంపెనీ పేరు బన్నీ బీట్ కింగ్. సో, వాళ్ళు 12,500 అయితే తీసుకున్నారు. కేదార్‌నాథ్‌కి, బద్రీనాథ్‌కి. అండ్ మనం వెళ్ళే దారిలో ఈ దేవప్రయాగ్ గూడా కనిపిస్తదనమాట. ఈ దేవప్రయాగ్ ఏంది అంటే, సో, ఒక సైడ్ భగీరథి నది, ఇంకొక సైడ్ అలకనంద నది. ఈ 2 కలిసి గంగా నదిగా ఫార్మ్ అయ్యే ప్లేస్ అనమాట. ఇదే దేవప్రయాగ్. అండ్ ఇంకొంచెం దూరం వెళ్తే మనకు దారీదేవి టెంపుల్ గూడా కనిపిస్తది. ఇదైతే కొంచెం చూడండి మొత్తం అంతా వాటర్‌లో ఉంటది ఈ టెంపుల్ అంతా. చూసేదానికి కూడా చాలా బావుంటది. సో, మనం వెళ్ళేటప్పుడు మనం ఇట్లా ట్రావెల్ కంపెనీస్ నుంచి ఎళ్తా ఉంటే వీళ్ళు ఇక్కడ ఆపుతారనమాట. మనం వెళ్లి దర్శనం గూడా చేసుకురావచ్చనమాట. ఆఫ్టర్ 7-8 అవర్స్ ట్రావెల్ తర్వాత నేనైతే సోన్‌ప్రయాగ్ అయితే రీచ్ అయ్యాననమాట. ఇదే సోన్‌ప్రయాగ్. సో, ఇన్ కేస్ మీరు స్వెటర్స్ గాని, గ్లౌజెస్ గాని ఏమన్నా తీసుకోకపోయినా అన్నీ ఇక్కడ దొరుకుతాయనమాట. సో, భయమేం లేదు. సో, అన్నీ మనకిక్కడ షాప్స్ ఉంటాయి. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. రెయిన్ కోట్స్ గాని ప్రతి ఒక్కటి. ఇది మా రూమ్ నుండి వ్యూ అండి. అండ్ అక్కడ హెలికాప్టర్ కనిపిస్తుంది గదా! సో, మనకు కేదార్‌నాథ్‌కి హెలికాప్టర్ సర్వీస్ గూడా అవైలబుల్‌గా ఉంది. అండ్ ఇక్కడ పికప్ అండ్ డ్రాపింగ్ పాయింట్ ఉందనమాట. సో, అందుకని జెప్పేసి హెలికాప్టర్‌లో అయితే తిరుగుతాం. దెన్ ఈవినింగ్ అయింది. బన్నీ భయ్య కొంచెం బ్రీఫింగ్ ఇచ్చాడనమాట. అంటే మనం ఎలా వెళ్ళాలి? ఏంది అవంతా. కానీ నువ్వు నడిచినా గుర్రం మీద వెళ్ళినా కానీ బాడీ పెయిన్ మాత్రం సేమ్ ఇల్లు హూనం అయిపోతుంది ఎలా వెళ్ళినా సరే బికాజ్ ఆ ప్లేస్ అలా నిన్ను నలిపేస్తుంది కామన్ కదా ఓకేనా సో వన్స్ నేను చెప్పా కదా బ్యాగ్లో ఏం పెట్టుకోవాలి ఒక ఎక్స్ట్రా పాయింట్ గ్లౌజులు క్యాప్లు మన స్వెటర్ థర్మల్స్ పెట్టేసుకుంటాం ఇది మనం అక్కడ వేసుకున్నట్టు అవి తప్ప ఇంకేం పెట్టుకోకూడదు పైకి వెళ్ళి బట్టలు వేసుకుందాము లేడీస్ చీరలు వేసుకుందాము అక్కడ వెళ్ళి ఫోటోషూట్ చేసుకుందాం అవన్నీ వరకూడదు ఓకేనా సో దయచేసి ఈ మాత్రమే పెట్టుకోండి మిగతా అన్ని ప్యాక్ చేసి పైన పెట్టేసి వెళ్ళాలి మీ దగ్గర ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ లైక్ ల్యాప్టాప్ కానీ ప్యాడ్ కానీ ఏమైనా ఉంటే దయచేసి సాయికి ఇచ్చేయండి మీరు రిటర్న్ వచ్చేంతసేపు సేఫ్గా మన దగ్గరనే ఉంటాయి లగేజ్ కూడా సేఫ్గానే ఉంటుంది బట్ ఇవైతే ఏంటంటే లగేజ్ ఒక్కొక్కసారి పడేస్తాం తెలియకుండా సో డ్యామేజ్ అవుతుందని ముందే చెప్తున్నాను ఓకేనా సో వన్స్ ఇక్కడ నుంచి ట్రెక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సరే పొద్దున 3 గంటలకు నుంచి బయలుదేరిపోవాలి గుడ్ మార్నింగ్. సో, ఇప్పుడైతే నేను కేదార్‌నాథ్ ట్రెక్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో, టైం అయితే ఇప్పుడు 3:00 అయిందనమాట. వెనకాల గోల్డెన్ లైట్స్ కనిపిస్తున్నాయి గదా! సో, అక్కడి నుంచి అనమాట దారి. సో, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. సో, మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత బెటర్ అనమాట. మొత్తం నేను మా ఫ్రెండ్స్ అయితే మొత్తం 10 మెంబర్స్ అయితే వెళ్ళాము. అందరిని చూపిస్తాను చూడండి. హాయ్ చెప్పరా శ్రీకాంత్. హాయ్ నీరజ్ హాయ్ తూ మొగం చెప్పరా సాయి. హాయ్ ఫ్రెండ్స్ సుధీర్ గారు చూడు ఫోన్లో మునిగిపోయాడు. సో ట్రెక్ అయితే స్టార్ట్ చేసేసాను.
మొత్తం చూస్తున్నారు కదా! ఎర్లీ మార్నింగ్ 3:00 ఎంతమంది జనం ఉన్నారో. ఇంకా మీకు చూపిస్తాను. సో, ఇంకొంచెం ముందరికెళ్ళినాకైతే లైన్ అయితే ఉందనమాట పెద్దది. సో, ఇంకా నేను సోన్ ప్రయాగ్‌లోనే ఉన్నాను చూడండి. సో, ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఇంకొక 1 ½ కిలోమీటర్, 2 కిలోమీటర్స్ నడిచిన తర్వాతయితే మనకు గుప్తకాశీ అయితే వస్తదనమాట. సో, గుప్తకాశీ నుంచి మళ్ళీ గౌరీకుండ్‌కి మనమైతే 5 కిలోమీటర్స్ ట్రావెల్ ఉంటది. అది మనం జీప్‌లో వెళ్ళాలనమాట. అది కూడా గవర్నమెంట్ జీప్స్ మాత్రమే అలో ఉంటది. సో, దానికి ₹50 పర్ హెడ్. సో, దానికోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఒక్కొక్క జీప్ వస్తా ఉంటది, పోతా ఉంటది, వస్తా ఉంటది, పోతా ఉంటది. మహా అంటే 10 మెంబర్స్ ఎక్కుతారు ఒక జీప్‌లో. సో, చాలా టైం అయితే పట్టింది. సో, నేను 3కి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ నేను 7:30కి నేను గౌరీకుండకి రీచ్ అయ్యాను. ఇదే అనమాట గుప్తకాశీ ఎండింగ్ పాయింట్. సో, ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా! ఆ బ్రిడ్జ్‌కి అటు సైడ్ ఎళ్ళామంటే మనకు జీప్స్ వస్తా ఉంటాయనమాట. అక్కడ కనిపిస్తున్నాయి కదా! జీప్స్ వచ్చేవి. సో, ఆ జీప్స్‌లో అయితే మనం ఎక్కేసి పోవాలనమాట. సో, ఆల్మోస్ట్ నేనైతే రీచ్ అయిపోయి జీప్ అయితే ఎక్కేసాను. మేము 10 మెంబర్స్ అయితే ఒకే జీప్ ఎక్కేసాము. ఎందుకంటే మళ్ళీ ఎక్కడ తప్పకుండా అనమాట. అందరం ఒకటే జీప్ ఎక్కేసి అయితే ఎళ్ళిపోయాము. జీప్‌లో గౌరీకుండకైతే రీచ్ అయిపోయాను. గౌరీకుండలో మనకి గౌరీమాత టెంపుల్ అయితే కనిపిస్తది. సో, ఇప్పుడే నేనైతే కేదార్‌నాథ్ ట్రెక్ అయితే స్టార్ట్ చేశాను. గౌరీకుండ నుంచి. మా ఫ్రెండ్ అనమాట. వాడు వీడు. సో, ఇక్కడ నుంచి 18 కిలోమీటర్స్ ఉందంట. బట్ అది ఎంత నిజం అనేది తెలియదు. ఇక్కడైతే 16 కిలోమీటర్స్ అని అయితే రాసుంటారు గానీ, ఇది 16, 18 కాదంట. ఇదైతే ఆల్మోస్ట్ 20 పైనే ఉంటదంట. 20, 21, 22 అట్లా ఉంటదని చెప్పేసి చెప్పారనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఒక ఆర్చ్. ఇదే అనమాట స్టార్టింగ్ పాయింట్ కేదార్‌నాథ్ ట్రెక్‌కి. సో, ఇక్కడి నుంచి అయితే మనం ట్రెక్ చేయాలా. అండ్ మనం కేదార్‌నాథ్ రీచ్ అవ్వాలి అంటే మనకు 4 వేస్ ఉన్నాయన్నమాట. దీంట్లో ఒకటైతే వాక్ అండ్ మిగతా 4 అయితే ఇవే అన్నమాట. హెలికాప్టర్ మాత్రం మనం ఆన్‌లైన్‌లో బుక్ జేసుకోవాలి. అది లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మిగతాటివన్నీ అక్కడే బుక్ జేసుకోవచ్చనమాట. అండ్ ప్రైజెస్ అనేది గూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా జెప్తారనమాట. మనం బార్గెయిన్ జేసేదాన్ని బట్టి మన ప్రైజెస్ గూడా తగ్గుతా ఉంటాయి. ఈ 22 కిలోమీటర్స్ ట్రెక్ అనేదేందంటే చాలా టఫ్ అనమాట. సో, మనం ఒక సైడ్ నడుస్తా ఉంటాం. ఇంకొక సైడ్ మనకు గుర్రాలొస్తా ఉంటాయి. సో, వెళ్ళాలంటే కూడా చాలా కష్టం. చాలా జాగ్రత్తగా ఎళ్ళాలి. ఇన్ కేస్ అటు ఇటు అయినా గుర్రం అట్లన్నా గూడా మనం అటు సైడు కాలువలో పడిపోతాం అనమాట. సో, అవంతా లోయ. అండ్ ఇక్కడ నుంచి చూడండి మనకు హిమాలయాస్ అయితే కనిపిస్తున్నాయి మంచిగా. మనకు చూసేదానికి ఇంకా నేను 4 కిలోమీటర్స్ వచ్చాను. చూసేదానికి చాలా దగ్గరున్నట్లుంది. కానీ ఇంకా నేను 20 కిలోమీటర్స్ ట్రెక్ జేయాలి. అక్కడ కనిపిస్తుంది గదా! అదే రాంబాడ విలేజు. అంటే 2013లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మొత్తం అంతా కొట్టుకోపోయింది గదా! సో, దాంట్లో ఈ ఊరు మొత్తం అంతా కొట్టుకోపోయిందనమాట. ఇంగా చూడొచ్చు మీరు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొట్టుకోపోయింది మొత్తం. నేను మార్నింగ్ 3:30కి అయితే ట్రెక్ స్టార్ట్ చేశాను సీతాపూర్ నుంచి. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అయింది. అండ్ నేనైతే 6 కిలోమీటర్స్ అయితే ట్రెక్ చేశాననమాట. ఇది ఈజీ అని అయితే నేను చెప్పను. ఎక్కువ కిలోమీటర్స్ ఉండడం వల్ల మనకు కొంచెం డిఫికల్ట్‌గా అనిపిస్తది. సో, దీనికి వచ్చేటప్పుడు మస్ట్ అండ్ షుడ్‌గా ట్రెక్కింగ్ షూస్ ఉంటే బెటరు. సో, ఇంకా మొత్తం 10 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. నాకు తెలియదు కరెక్ట్‌గా ఎంతుందని. సో, నేను వెళ్ళే లోపల ఎంత టైం పడుతుందని తెలీదనమాట. సో, నేను వెళ్ళాక నాకు ఎంత టైం అయితే తీసుకుందో నేను మీకు చెప్తాను. ఇంకా నాకైతే 10 కిలోమీటర్స్ ఉంది. వాళ్ళకైతే కొంచెం ఇంకా ఎక్కువ ఉందన్నమాట. సో, వెనకాల నుంచి రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ అందరికీ అలవాటు ఉండదు కదా. సో, కొంచెం కొంచెం స్లోగా వచ్చినా బెటర్ అనమాట. ఈవినింగ్ 5కి అట్లా రీచ్ అయినామంటే 5 నుంచి 8 వరకు హారతి అయితే ఉంటుంది. సో, దానికైతే రీచ్ అయ్యేదానికైతే నేను ట్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే మ్యాక్సిమం ఎక్కువ దొరకదు అనమాట. మ్యాగీ అట్లాంటివి దొరుకుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ ఇక్కడ 100, 150 ఉంటుంది అనమాట ఒక వాటర్ బాటిల్. సో, బెటర్ మీరు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకుంటే ఇంకా మీకు ఇక్కడ వాటర్ అయితే దొరుకుతాయి అనమాట. సో, అవి మనం ట్యాప్తో ఫిల్ చేసుకోవచ్చు బాటిల్ని. ఇది నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. నా లేటెస్ట్ ట్రావెల్ అప్డేట్ కోసం అయితే నన్ను ఫాలో చేయండి. మనం కేదార్నాథ్ ట్రెక్ వెళ్ళేటప్పుడు మస్ట్ అండ్ షుడ్‌గా క్యారీ చేయాల్సిన ఐటమ్స్ అయితే ఇవే అనమాట. సో, మర్చిపోకుండా దీంట్లో ఉన్న ప్రతి ఒక్కటి అయితే క్యారీ చేయండి. అలా కొద్దిసేపు నడుచుకుంటూ వచ్చాక మళ్ళీ ఈ రాంబాడ బ్రిడ్జ్ వచ్చిందనమాట. సో, అలా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను ఈ రాంబాడ బ్రిడ్జ్ దగ్గర. మళ్ళీ లేచి కొంచెం దూరం నడవగానే నాకైతే ఒక మంచు కొండ కనిపించింది. సో, అక్కడైతే ఆగాను. అంతా ఐస్.
గడ్డగట్టుకుంది. కొద్దిసేపు ఆ మంచుతో అయితే కొద్దిసేపు ఆడుకొని, ఇంక టైం ఎక్కువ వేస్ట్ చేయకూడదని జెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాననమాట. స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ఇంకోటి కనిపించింది. ఇలా పోతూ ఉంటే ఇంగ అన్నీ ఇవే కనిపిస్తానే ఉంటాయన్నమాట. సో, అందుకని జెప్పేసి నేను ఎక్కువ ఆగకుండా స్టార్ట్ అయిపోయాను. ఏందో వస్తానే ఉన్నా. ఇంకా అయితే నేను కేదార్‌నాథ్ అయితే రీచ్ అవ్వలా. ఇప్పుడు గూడా మళ్ళీ ఇంకా 5 కిలోమీటర్లు ఉన్నాదని జెప్తున్నారు వీళ్ళు. చూడాలి మరి ఇంకా ఎంత దూరం అయితే నేను నడచాలనో. ఇప్పటివరకైతే బేస్ క్యాంప్ కూడా రాలేదు. చూడాలి మరి. ఇంకా ఇంకా అయితే 3 కిలోమీటర్స్ ఉంది. సో, వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. సో, పొద్దున్నుంచి అయితే వర్షం లేదు. నార్మల్‌గా అయితే మార్నింగ్ నుంచే స్టార్ట్ అయితదంట వర్షం. బట్ ఈరోజు మార్నింగ్ నుంచి అయితే వర్షం లేదు. ఏదో కొంచెం అదృష్టం అనుకోవచ్చు. ఇప్పుడే స్టార్ట్ అయింది. సో, వెళ్తున్నాను. ఇంకో 3 కిలోమీటర్స్ అండి. 3 కిలోమీటర్స్‌లో నేనైతే రీచ్ అయిపోతాను. మేబీ అరౌండ్ 1½ అవర్‌లో రీచ్ అయిపోతాను. సో, అట్ లాస్ట్ అయితే నేను బేస్ క్యాంప్ అయితే రీచ్ అయిపోయాను. ఇంకో 100 మీటర్స్ ఉంటుంది బేస్ క్యాంప్. సో, అక్కడి నుంచి కేదార్‌నాథ్ టెంపుల్కి అయితే 1.5 కిలోమీటర్స్ అనమాట. సో, చూద్దాం అది ఎంత టైం పడుతుందో ఏంది అని. ఆ వెనకాల కనిపిస్తుంది కదా, అదే బేస్ క్యాంప్. ఇదే అనమాట బేస్ క్యాంప్. సో, ఇక్కడ అన్నీ స్టాప్ చేసేస్తారనమాట. అంటే గుర్రాలు, డోలి ప్రతి ఒక్కటి ఇక్కడ వరకే అనమాట. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ అయితే మనం పక్కా నడుచుకుంటానే పోవాలి. ఈ 1.5 కిలోమీటర్స్ వెళ్ళేటప్పటికి మనం అటు సైడ్, ఇటు సైడ్ మనకైతే టెంట్స్ కనిపిస్తాయన్నమాట. సో, మనల్ని అడుగుతా ఉంటారు ఎవరైనా మీకు టెంట్ కావాలనా అని చెప్పేసి. లేదంటే మనం ఆన్‌లైన్‌లో అయినా బుక్ చేసుకోవచ్చు. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాననమాట. నేను మా టెంట్ దగ్గరికైతే రీచ్ అయ్యాను. సో, చలికి వేడివేడిగా కాఫీ అయితే ఇచ్చారనమాట. కాఫీ తాగేసాను. తాగేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని దాని తర్వాత చెప్పాను కదా హారతి ఉంటదని చెప్పేసి. సో, హారతికైతే గుడి దగ్గరికొచ్చేసాననమాట. ఇప్పుడైతే దగ్గర దగ్గర 2 డిగ్రీస్ ఉంది. సో, నైట్‌కైతే 0 డిగ్రీస్‌కి ఫాల్ అయిపోతదంట. సో, మస్ట్ అండ్ షుడ్‌గా స్వెటర్ అవంతా క్యారీ చేయండి గ్లౌజెస్. సో, నేను హారతి టయానికైతే వచ్చేసాను. అండ్ నేను మా టెంట్ దగ్గరికి నేను ఎంతకి రీచ్ అయ్యానంటే 5కి రీచ్ అయ్యాననమాట. సో, ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ అయితే నేనైతే 5కి రీచ్ అయ్యాను. అండ్ నైటే నేను దర్శనం కూడా చేసేసుకున్నాను. అండ్ ఎర్లీ మార్నింగ్ మనం దర్శనం చేసుకోవాలంటే 3:00 అయితే లేయాలి. 3:00 నుంచే దర్శనం స్టార్ట్ అయితదనమాట. సో, మనం అట్‌లీస్ట్ మనం 3:00 లైన్‌లోకైతే వెళ్ళిపోవాలనమాట. సో, మనం 3:00 లైన్‌లో నించుంటే మనకి 6కో, 7కో దర్శనం అయితే అయితదనమాట. అండ్ స్పెషల్ దర్శనాలు కూడా ఉన్నాయన్నమాట. సో, దానికేంది అంటే మనకు టికెట్ తీసుకోవాలి. అది పక్కనే ఇస్తా ఉంటారు. సో, దర్శనం అయిన తర్వాతయితే నేను రూమ్‌కెళ్ళి రెస్ట్ తీసుకున్నాననమాట. అండ్ ఇది ఎర్లీ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ అంటే 6:00 అయిందనమాట. సో, నా టెంట్‌లో నుంచి బయటకొస్తానే నాకు ఈ వ్యూ అయితే కనిపించిందనమాట. అండ్ ఇప్పుడైతే నేను ఇంకొక 1 కిలోమీటర్ ట్రెక్ చేయాలి. ఎందుకు అంటే ఇక్కడ భైరవనాథ్ స్వామి మందిరం అయితే ఉంటది. భైరవనాథ్ ఏంది అంటే సో, 6 మంత్స్ అయితే మనకు టెంపుల్ క్లోజ్‌లో ఉంటది గదా! ఆ 6 మంత్స్ భైరవనాథ్ స్వామి ఈ టెంపుల్‌ని కాపాడుతా ఉంటాడంట. సో, అందుకని జెప్పేసి నేనైతే అక్కడికెళ్ళేసి చూద్దాం ఎలా ఉంటదని జెప్పేసనైతే ట్రెక్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి టెంపుల్ వెనక సైడ్ మొత్తం అంతా హిమాలయాసే అనమాట. అండ్ ఇంకోటి చెప్పాను గదా! మనం 3కి ఎందుకు లేచెళ్ళాలి అని జెప్పానంటే ఇందుకే అనమాట. సో, మీరు చూసారంటే ఇదంతా క్యూయే అనమాట. మొత్తం అంతా కనిపించేదంతా క్యూయే. సో, ఇప్పుడు అరౌండ్ 6:30 అయింది టైము. సో, మనం 3:00కెళ్తేనే మనకు చాలా లేట్ అయితది దర్శనానికి. అట్లాంటిది నువ్వు 6:00కి, 7:00 గాని నువ్వు దర్శనానికి స్టార్ట్ అవుదాం అని జెప్పేసి ఎళ్ళావంటే 6, 7, 8 అవర్స్ గూడా పట్టొచ్చు. సో, అక్కడ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి గదా! అదే అనమాట భైరవనాథ్ స్వామి మందిరము. అక్కడికైతే ఎళ్దాం ఇప్పుడు మనం. ఇదైతే గుడికి రైట్ సైడ్‌లో కొండ మీద ఉంటదనమాట. సో, 1 కిలోమీటర్ ట్రెక్ చేయాల్సొస్తది దీనికి గూడా. బట్ ఇది వర్త్ అనమాట ఈ ప్లేసు. ఇదే అనమాట భైరవనాథ్ మందిరం. దో ఇక్కడుండే వాళ్ళంతా దేవుళ్ళనమాట. అండ్ చూడొచ్చు పైనుంచి చూస్తే వ్యూ చాలా బావుంటది. అండ్ నేను ఇంత మంచి వ్యూ ఉన్నప్పుడు ఫోటోస్ తీసుకోకపోతే బావుండదు కదా! అని చెప్పేసైతే నేను టైమ్ లాప్స్ పెట్టుకొని వీడియో అయితే తీసేసుకున్నాను. ఆ ట్రెక్ చేసొచ్చాక మళ్ళీ అయితే గుడి దగ్గరికొచ్చాను. ఫోటోస్ తీసుకుందాం అని చెప్పేసి. అండ్ వెనకలైతే హిమాలయాస్ చూడండి చాలా బావున్నాయి. సో, జనం గూడా ఫుల్ ఉండారనమాట మొత్తం అంతా.
అండ్ గుడి ఎనకలే మనకు భీమశిల అయితే ఉంటది. ఇప్పుడు వీళ్ళు కూర్చోన్నారు గదా! వీళ్ళు కూర్చోండే దాని ఎనకలే భీమశిల అయితే ఉందనమాట. అది గూడా మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది గదా! దీన్నే భీమశిల అంటారు. ఇదేంది అంటే అప్పుడు 2013లో వరదలొచ్చినప్పుడు ఈ రాయి వల్ల మొత్తం గుడంతా కాపాడడం జరిగిందనమాట. మొత్తం అంతే వాటర్ అంతా అటు సైడ్‌కి, ఇటు సైడ్‌కెళ్ళేసి గుడికి ఏం గాకుండా ఈ రాయి అయితే కాపాడిందనమాట అప్పుడు. థాంక్స్ ఫర్ వాచింగ్ హర్ష వండర్‌లాస్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్ చేయండి.